డొనాల్డ్ ట్రంప్ ఒకవైపు మనం అనుకుంటున్నటువంటి డీప్ స్టేట్ ని డిస్మాంటిల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి ఆయనను అభినందించాలి. ఈవెన్ హిందువులకు సంబంధించి కొంత మాట్లాడుతున్నారు అనిపించింది. బట్ అట్ ద సేమ్ టైం బ్రిక్స్ కి సంబంధించి ఆయన ఒక వార్నింగ్ ఇచ్చారు. బ్రిక్స్ కనుక కామన్ కరెన్సీ తీసుకొస్తే మేము 100% టారిఫ్లు వేయడానికి సిద్ధపడుతున్నామని ఆయన చెప్పడం జరిగింది. ఇది ఒక వార్నింగ్ లాగానే డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు? బ్రిక్స్ కరెన్సీ గురించి మనం కూడా గ్లోబల్ రౌండప్ లో చాలా సార్లు మాట్లాడాము. అది అమలు సాధ్యం అవుతుందా, లేకపోతే ట్రంప్ మాటల్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ట్రంప్ని అమెరికాని పక్కన పెడితే బ్రిక్స్ కరెన్సీ అనేది రావడానికి భారతదేశం కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఓ. ఎందుకంటే బ్రిక్స్ కరెన్సీ అంటూ వచ్చిందంటే చైనా డామినేట్ చేస్తుంది. ఎందుకంటే బ్రిక్స్ కరెన్సీలో చైనా ఉన్నది, మిగతా దేశాలు చిన్న చిన్న దేశాలే, వాళ్ళ ఎకానమీ చాలా చిన్నవి. మిగతా బ్రిక్స్ దేశంలో ఉన్న ఎకానమీలు అన్ని కలిపితే కూడా చైనా ఎకానమీకి సరిరావు. కాబట్టి బ్రిక్స్ కరెన్సీలో వాళ్ళు దారుణంగా దాని మీద దాని ఇన్ఫ్లుయెన్స్ ఉండి వాళ్ళు దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి వస్తే కనుక భారతదేశం దాన్ని ఒప్పుకోదు. కాబట్టి మనం బ్రిక్స్ కరెన్సీ రాకుండా చాలా కాలంగా మనం ఆపుతున్నాం. కానీ డాలర్కి ప్రత్యామ్నాయం ఉండాలి అన్న విషయంలో మనం అందరినీ సమర్థిస్తున్నాం. ఎందుకు? ఈరోజు రష్యాని చూసాం మనం. యూనిలాటరల్గా రష్యా మీద మీరు ఆంక్షలు విధించి డాలర్లు వాడడానికి వీల్లేదు అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు రష్యా అదే చెప్పింది, వ్లాడిమిర్ పుటిన్ అదే చెప్పాడు. మేము డాలర్కు వ్యతిరేకం కాదు, కానీ మమ్మల్ని డాలర్ను వాడకుండా చేస్తే మేము ప్రత్యామ్నాయాలు చూసుకుంటాం కదా. బ్రిక్స్ అదే చేస్తోంది అని చెప్పాడు ఆయన. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చినటువంటి బెదిరింపు ఏదైతే ఉందో, మీరేమో దేశాల మీద డాలర్ను వాడడానికి వీల్లేదు అని ఆంక్షలు విధించి డాలర్కు ప్రత్యామ్నాయం తీసుకొస్తే మిమ్మల్ని కఠినంగా శిక్షిస్తామనడంలో ఏమైనా అర్థం ఉందా? కాబట్టి ఇది ఒక డొనాల్డ్ ట్రంప్ చేస్తోంది ఒక బెదిరింపు మాత్రమే, కానీ ప్రాక్టికల్గా అతను ఏమీ చేయలేరు మనకు అర్థం చేసుకోవాలి ఫస్ట్. రెండవది, డొనాల్డ్ ట్రంప్ విషయంలో, అమెరికా విషయంలో మనం చూసామంటే $35 ట్రిలియన్ అప్పు ఉన్నది ఆ దేశం మీద. వాళ్ళ ఎకానమీ 27-29 ట్రిలియన్ ఉంటే $35 ట్రిలియన్ వాళ్ళ అప్పు ఉన్నది ఆ దేశం మీద. కాబట్టి ఆ దేశం వచ్చే కొద్ది సంవత్సరాల్లో కంప్లీట్గా దివాళా తీసే పరిస్థితి ఉన్నది వాళ్ళకి. ఆ దేశం దివాళా నుంచి తప్పించుకోవాలంటే కనుక, బ్యాంక్రప్సీ నుంచి తప్పించుకోవాలంటే కనుక డాలర్ యొక్క ఆధిపత్యం ప్రపంచంలో ఉంటేనే వాళ్ళు తట్టుకోగలరు. రేపటి రోజు డాలర్ ఆధిపత్యం తగ్గిపోయిందంటే కనుక అమెరికా కొలాప్స్ అవ్వడం ఎవ్వరూ ఆపలేరు. అందుకని డాలర్ని ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రముఖంగా చూపించే దిశగా అతను ప్రయత్నం చేస్తున్నాడు. రెండవది, అతను చెప్పిన స్టేట్మెంట్లో ఏంటంటే బ్యూటిఫుల్ అమెరికన్ మార్కెట్ నుంచి మిమ్మల్ని తీసేస్తానని చెప్పాడు. ఈరోజు అమెరికా ఎందుకు అందరికీ అట్రాక్టివ్? మనం సౌత్ ఈస్ట్ ఏషియా తీసుకుందాం, చైనా తీసుకుందాం, భారతదేశం తీసుకుందాం, యూరోప్, ఆఫ్రికా, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? అమెరికాకి అమ్ముతున్నారు. అమెరికా ఒక పెద్ద కన్జ్యూమింగ్ ఎకానమీ. వాళ్ళు ప్రపంచంలో ఎవరు చేయనంత కన్సంప్షన్ వాళ్ళు చేస్తారు. దాంతో ఏమవుతుందంటే అందరూ ఆ దేశానికి అమ్మేటువంటి ప్రయత్నాలు చేస్తారు. దాన్ని అస్త్రంగా వాడుకుంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. మా దేశంలో మీరు అమ్మడానికి ప్రయత్నం చేస్తే మీ మీద 100% టారిఫ్ వేస్తానని బెదిరిస్తున్నాడు. ఇది రెండు విధాల కత్తికి రెండు వైపులా పదును ఉంటుంది. ఒకవేళ మన మీద కనుక అతను టారిఫ్లు వేశాడంటే అమెరికాలోనే వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. ఎందుకు? అతనికి వచ్చేటువంటి ఇంపోర్ట్స్లో చైనా నుంచి మ్యాక్సిమం ఇంపోర్ట్స్ వస్తున్నాయి. చైనా నుంచి ఇంపోర్ట్స్, బ్రెజిల్ నుంచి ఇంపోర్ట్స్ ఆగిపోతే పరిస్థితి ఏంటి? విపరీతంగా ధరలు పెరిగిపోతాయి అమెరికాలో. ఇది ఒక బెదిరింపు చర్య మాత్రమే, అంతకుమించి ఏమీ లేదు. రెండవది, భారతదేశం లాంటి దేశాలు ఓపెన్గా డాలర్ని అపోజ్ చేయం. మనం చేసేది ఏంటో క్వైట్గా చేస్తాం. మనం చేసేదంతా కూడా డాలర్ని సమర్థిస్తున్నట్లు, అమెరికాని సమర్థిస్తున్నట్లే కనిపిస్తాం, కానీ మనం చేస్తున్నాం. ఉదాహరణ, మన ఫారెక్స్ రిజర్వ్స్ మోదీ ప్రభుత్వం వచ్చేసరికి రమారమి 65-70% డాలర్ డినామినేటెడ్ ఉండేది. ఈరోజు డాలర్ డినామినేషన్ 50-55% పడిపోయింది. అంటే క్రమేపీ డాలర్ నుంచి మనం దూరం వెళ్తున్నాం. ప్లస్ బంగారు నిల్వలు పెంచుకుంటున్నాం. ఈ నెల అంటే మనం గత నెల నవంబర్ నెలలో 27 టన్నుల బంగారం కొనుక్కున్నాం మనం. ప్రపంచంలోనే ఆ నెలలో మ్యాక్సిమం బంగారం కొన్నటువంటి దేశం మనది. ఈరోజు భారతదేశంలో 882 టన్నుల బంగారం ఉన్నది మన దగ్గర. 510 టన్నులు భారతదేశంలోనే ఉన్నాయి. మిగతావి అఫ్కోర్స్ యూకేలోనో ఇతరత్ర బ్యాంకుల్లో ఉన్నాయి. మనం గ్లోబల్ ఉన్నప్పుడు చర్చించుకున్నాం. గత 3-4 నెలల్లో ఎస్పెషల్లీ ధన్తేరస్ రోజు 100 టన్నులు వెనక్కి తెచ్చుకున్నాం. అంతకంటే ముందర ఇంకొక 100 టన్నులు తెచ్చుకున్నాం మనం. అంటే క్రమేపీ రాబోయే కొన్ని రోజుల్లో మన దేశానికి బయట ఉన్నటువంటి బంగారాన్ని మన దేశంలో తీసుకొస్తున్నాం. డాలర్కి వ్యతిరేక ప్రత్యామ్నాయంగా మనం ఎదుగుతున్నాం, కానీ పెద్దగా అనౌన్స్ చేయట్లేదు, క్వైట్గా చేస్తున్నాం. కోర్స్ డొనాల్డ్ ట్రంప్ 4 సంవత్సరాలే ఉంటాడు ఆయన.
4 సంవత్సరాల తర్వాత పరిస్థితి ఏంటి? కాబట్టి మనం దీర్ఘకాలీనంగా ఆలోచన చేస్తున్నాం. ఈ ట్రంప్ హయాంలోనే 50% కంటే తక్కువ మన డాలర్ కరెన్సీ రిజర్వ్స్ వచ్చేటువంటి పరిస్థితులు మనం చూడబోతున్నాం. కాబట్టి బ్రిక్స్ అన్నది కూటమి డైరెక్ట్గా ఒక కరెన్సీ తీసుకొచ్చి రేపు డాలర్ని ఛాలెంజ్ చేసి డాలర్తో యుద్ధం ప్రకటించేటువంటి పరిస్థితి వాళ్ళు కూడా చేయరు. కానీ ప్రత్యామ్నాయాలు చూసుకుంటారు. రష్యాకి మనకి మధ్యలో రూపీ ట్రేడ్ ఉంటుంది. చైనాకి మనకి యువాన్ రూపీ ట్రేడ్ ఉండొచ్చు. సో ఇటువంటివి డాలర్ మనం ఆపలేరు. కాబట్టి క్రమేపీ మనం ఈ డాలరైజేషన్ అనేది మాత్రం డొనాల్డ్ ట్రంప్ కదా ఎవరు వచ్చినా దాన్ని ఆపలేరు. బెదిరింపులు మాత్రం ఆయన చేస్తున్నాడు. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో మనకు తెలుసు. క్రమేపీ దాన్ని హ్యాండిల్ చేస్తాం, ఏం ఇబ్బంది లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.